ఎట్లా కిలికిలి నడుస్తుందా? చేస్తున్నానండి. ఈ డాన్స్ చేసిన తర్వాత ఉద్యోగం పోయిందండి. అంటే మీరు డాన్స్ ఎందుకు చేస్తారు అక్కడ అనేది నా క్వశ్చన్. కుర్రోళ్ళు లోకేష్ గారు స్పందించి సూపర్ బ్రో అని పెట్టి అలాగే లోకేష్ గారిని అలా విజయవాడ కలిసి గతంలో ఈ విషయంలోనే సస్పెండ్ చేయడం జరిగిందా? ఇంకో పాసింజర్ నాకు ఎలా ఉంటుందండి? అంటే మీరు అంత సేపు డ్రైవింగ్ చేయడం కానీ మా ఫుల్గా బస్సు ఎక్కితే 115 మంది ఎక్కుతున్నాం. కండక్టర్ ఝాన్సీ కూడా ఇలాగే డాన్స్ చేసి చాలా ఫేమస్ అవడం, వైరల్ అవడం జరిగింది కదా. ప్రీవియస్ లో మీరు ఇద్దరు కలిసి డాన్సులు చేసే వాళ్ళు అని కూడా విన్నాం, నిజమేనా? ఈవెంట్స్ అట్లాగే రీల్స్ చేస్తూ ఇంకా ఫేమస్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారు, ఛాన్స్ కావాలి. నాకు ఇంకా సాంగ్స్ కూడా సినిమాలు అవి వెళ్తున్నారు కదండి. హలో, హాయ్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు JR7 మీడియా. నేను మీ యాంకర్ జాస్మిన్. సో ఈరోజు మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే, సో నిజంగా నాకు గెస్ట్ పేరు చెప్పే ముందు నాకు నిజంగా మస్తు నవ్వొస్తుంది. సో ఆర్టీసీ బస్ డ్రైవర్ లోవరాజు మనతో ఉన్నారు. అప్పట్లో కిలికిలియే అని చెప్పేసి మామూలుగా కాదు అసలు, ఆఖరికి కొంప ముంచిందని చెప్పుకోవచ్చు. ఆ డ్యాన్స్ మొత్తానికి జాబ్ మొత్తం పోయిండే, కానీ మళ్ళీ వచ్చింది. సో లోవరాజు గారు మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం అసలు ఏం జరిగింది ఏంటి. బట్ బస్ ముందర మాత్రం మామూలుగా వెళ్ళారు డ్యాన్స్. సో ఎలా ఉన్నారండి? నమస్తే, ఎట్లున్నారు? బాగున్నాను మేడం. ఎట్లా కిలికిలి నడుస్తుందా? చేస్తున్నానండి. చేస్తున్నారా? తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా మంచి పేరు పొందానండి. అలాగే లోకేష్ గారు కూడా ఈ డాన్స్ చేసిన తర్వాత ఉద్యోగం పోయిందండి. అవును, అంటే ఎక్కువ నా మీద పగబట్టిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళైతే ఉద్యోగం తీసేసిన లోకేష్ గారు స్పందించి సూపర్ బ్రో అని పెట్టి మళ్ళీ నన్ను సంతోషం చేశారండి. అలాగే నడుస్తుందండి. డాన్స్ అయితే నేను మానేలేదు, డాన్స్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. అంటే ముఖ్యంగా మీరు ఎప్పుడైతే ఆ డాన్స్ చేసినారో రెండు, ఒకటి హ్యాపీనెస్, నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు అని చెప్పేసి బాగుంది బ్రో అని చెప్పేసి అని, ఒక సైడ్ ఏమో జాబ్ పోవడం, ఎట్ ఏ టైం 2 జరిగినాయి. సో అసలు మీరు ఎలా ఫీల్ అయ్యారు ఏంటి? అసలు నవ్వాలా అంటే ఆనందించాలా ఏడవాలా అర్థం కాని సిచ్యువేషన్లో మీరుండే? చాలా బాధపడ్డానండి. అంటే డ్యాన్స్ గురించి కాదు కానీ లోకేష్ గారు సూపర్ బోన్ పెట్టిన తర్వాత కూడా నాకు పిల్లలు ఎలా పోషించుకోవాలా, ఎలా బతకాలా, ఏంటి నా పరిస్థితి ఏంటి నన్ను ఎలా చేసేటి అన్న ఫీలింగ్ వచ్చి చాలా బాధపడిపోయి నేను ఒక ఏదో మైండ్లోకి వచ్చేదండి. కానీ నిజంగా లోకేష్ గారు మళ్ళీ మార్నింగ్ టీవీ ఛానల్ రావడం, నాకు ఉద్యోగం పోయిందని తెలియడం, మళ్ళీ లోకేష్ గారు సార్ అక్కడ ఉండగా మళ్ళీ నాకు మెసేజ్ పెట్టడం, నీ ఉద్యోగంకి ఏం ఆటంకం ఉండదు అని అనడం. అలాగే ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా నాకు చాలా సపోర్ట్ చేశారండి. అందరూ కాదు, కొంతమంది నన్ను బాగా బ్యాడ్ కామెంట్లు పెట్టారు, నా మీద ఇష్టం లేని వాళ్ళు. కానీ కొంతమంది అయితే చాలా నా గురించి చాలా బాధపడ్డారు, స్ట్రైక్ చేయడానికి చూశారు. స్టూడెంట్ కూడా బాగా సపోర్ట్ చేశారండి నన్ను తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా. అంటే ముఖ్యంగా ఇక్కడ లోకేష్ గారు, ఇక్కడ మనకి యూనిఫామ్ డ్రెస్ ఏదైతే ఉందో, మీరు చేసేది గవర్నమెంట్ జాబ్ కదా. సో కొన్ని ఉంటాయి రిస్ట్రిక్షన్స్. ఆ యూనిఫామ్లో ఉన్నప్పుడు ఇలా డ్యాన్స్ చేయకూడదు, కొంచెం ఎంటర్టైన్మెంట్కి సంబంధించింది అలా చేయకూడదు అని చెప్పేసి. సో అప్పుడు కొంచెం నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. అంటే అరే యూనిఫామ్లో ఉండి డ్యాన్స్ చేయడం ఏంటి అంటే, బేసిక్గా అక్కడ ఏం జరిగిందో ఎవరికి తెలీదు. ఇప్పుడు మీ పైన నెగిటివిటీ వచ్చింది అన్నప్పుడు అసలు నువ్వు ఎందుకు డ్యాన్స్ చేయాల్సి వచ్చింది అంటే, ఏ సిచ్యువేషన్లో మీరు చేశారో కొంతవరకు తెలియదు. అందుకని చెప్పేసి అసలు ఎలా ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం చేశారా? అది రాంగ్ అండి. నేను ఎప్పటి నుంచి చేస్తున్నాను. అది బాగా లూబు లేను, అటు కొండ ఇటు కొండ అన్ని తుప్పలు, ఒక బైక్ కూడా వెళ్ళడానికి చాయిస్ లేదు. అయితే థాట్ ఆగిపోవడం వల్ల అతను నన్ను రిక్వెస్ట్ చేశారు. అప్పటికే టైం ఉందలేండి, బస్సు ఆగిపోయింది. బస్సు ఆగలేదు, థాట్ ఆగిపోయిందండి. బస్సు ఆగలేదు, థాట్ ఆగిపోయింది.
ఈ స్టూడెంట్ పిల్లలు ఒక స్పీకర్ పెట్టుకొని కిలికిల్లే సాంగ్. నాకు ఎన్టీఆర్ అంటే బాగా ఇష్టం అండి, చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే బాగా ఇష్టం. ఇంటికాడ పరిస్థితులు బాగోక మనం ఈ డ్యాన్స్ అంటే వదలలేకపోతున్నాం. ఇప్పుడు నా వయసు వచ్చి 38 సంవత్సరాలు. మా పాప కూడా పెళ్ళిడికి వచ్చి ఉంది, ఇంటర్ సెకండ్ ఇయర్. అయినా ఈ డ్యాన్స్ మీద ఫోకస్ పెడుతున్నానండి. అలాగని ఏదో బస్సు ఆపేసి డ్యాన్స్ చేద్దాం పాపులర్ అయిపోద్దాం అన్నది లేదండి. ఇప్పుడు అవకాశం వస్తుంది, దేవుడు అనేవాడు ఉన్నాడు. అలాగే దేవుడు కూడా పెదలోకి దూరాడు. అందులో కదండి కొంతమంది బ్యాడ్ కామెంట్లు పెట్టేశారు. సో అది కూడా మా డిపో మేనేజర్ కానీ వీళ్ళందరూ కూడా కూర్చుని పెట్టి మాట్లాడలేదండి అసలు. అంటే మీరు డాన్స్ ఎందుకు చేస్తారు అక్కడ అనేది నాకు క్వశ్చన్. కుర్రోళ్ళు మనల్ని ఫోకస్ చేశారండి. అన్న ఒకసారి డ్యాన్స్ చేయన్నా అంటే ఆ కుర్రోడు సెల్లో తీసాడండి, వీడియో తీసి నాకు వాట్సాప్ పెట్టాడు. నేను సాయంకాలం ఇన్స్టాలో పెట్టుకున్నాడు, అప్పుడే వైరల్ అయిపోతుందండి. నా ఫాలోవర్స్ అప్పటికి 100 మంది 150 మంది ఉన్నారు. 17,000 మంది వచ్చారండి ఫాలోవర్స్ గంటలో. ఈ ఒక పక్కన సంతోషం ఉంది, ఒక పక్కన బాధ ఉంది. లోకేష్ గారు రాత్రి 1 గంటకి నాకు మెసేజ్ వచ్చింది, సూపర్ బాగుంది. అది మా ఊళ్ళో ఒక పోలీస్ అతను పెట్టాడండి. అప్పుడు నెక్స్ట్ అలాగా డాన్సులు మానేలేదు, నా ఉద్యోగం నేను చేసుకుంటున్నానండి. సో మీరు అక్కడ డాన్స్ చేసిన తర్వాతకి మీకు ఎవరైతే అంటే లోకేష్ గారు కామెంట్ పెట్టారు బాగుంది అని చెప్పేసి, బట్ మీకు జాబ్ తీయాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎందుకు తీసేశారు? ఎందుకంటే మీరు ఏదైతే టీడీపీ హయాంలోనే మీకు ఇది జరిగింది, కానీ మరి తీసింది ఎవరు? గవర్నమెంట్కి తప్పితే వేరే వాళ్ళకి రైట్స్ ఉండవు కదా, మరి మీ జాబ్ ఎలా పోయింది? జాబ్ పోవడం అంటే గవర్నమెంట్ తీయలేదండి అసలు. నా మీద కిటకిటని వైఎస్ఆర్, నేను పక్క టీడీపీ అండి. నేను ఆ రోజు కూడా చెప్పేసాను, నేను ఫస్ట్ నుంచి కూడా టీడీపీ. మాకు అయ్యన్ పాత్ర గారే. కానీ కిట్టకిట్టనలు బ్యాడ్ కామెంట్లు పెడితే ఈ మా పైన అధికారులు ఉంటారు కదండి, అధికారులకు వెళ్ళిపోయిందండి. ఆ ఫోన్లు చూసుకోవడం ఇంకా డిపార్ట్మెంట్ పరువు పోయింది, ఈ నుంచకూడదు డిపోలేనని నన్ను వెంటనే ఫోన్ కూడా చేయలేదు. మేడం నువ్వు డిపోకి రావద్దు, నేను సార్ రేపు డ్యూటీ ఏంటండి సార్ అని కాల్ చేస్తే, నువ్వు ఇలా డ్యూటీ చేసుకోవడం వైజాగ్ ఆవిడతోటి ఝాన్సీతో డ్యాన్స్ చేసుకో, నీకు డ్యూటీకి పని చేయవు అని చెప్పారండి. అది కూడా చెప్పింది మా సిఏ గారు. సిఏ గారు చెప్పిన తర్వాత నేను బుర్రపడేసుకున్నాను, ఏం చేయాలా, ఎలా బతకాలా, పనిలోకి వెళ్ళాం. డ్రైవర్ జాబ్ తెప్పించి డ్యాన్స్ చేసుకుంటే ఎంత ఇస్తారంటే ఒక 20-30 ఇస్తారు. అయినా వైరల్ ఎవరైనా పిల్లలు కదా డ్యాన్స్ కన్నా ఏ రకంగా 3 పిల్లలు ఎలా పోషించుకోవాలన్నా నేను టెన్షన్ పడిపోయేవాడిని. మళ్ళీ లోకేష్ గారు వచ్చిన తర్వాత నన్ను కలుతానండం, అలాగే లోకేష్ గారిని అలా విజయవాడ రప్పించి కలిసి ఇంట్లో బాగా మాట్లాడారండి. కలిసి నేను చెప్పానండి, నా చాలా పేదవాడిని అండి అంటే, మరి ఏమైనా అవకాశాలు వస్తే చేస్తావా, చెయ్యి, నీకు ఏమి అభ్యంతరం లేదు, మేమందరం నీకు సపోర్ట్ చేస్తాం అని చెప్పి నాకు సపోర్ట్ చేశారండి. నాకు ఇల్లు లేదండి, ఉద్యోగం రెగ్యులర్ చేయమన్నాను. నెక్స్ట్ పిల్లలు సోదరులు అని అడిగానండి. ఆ 3 ఆటలకి అంగీకారం. అంటే మీకు నార్మల్ జీతం ఎంత ఉంటది? తక్కువ మేడం, మాకు ఎంత అంటే డ్యూటీకి వెళ్తేనే జీతం లేదంటే లేదు. ఈ రోజు మేము 2 రోజుల బట్టి నుంచి సెలవు పెట్టుకున్నాం, 2 రోజులు డబ్బులు ఉండవు. రీసెంట్ గానే మేము అంటే అప్పట్లోనే కొన్ని విన్నాము, అంటే మీరు ఆల్రెడీ సస్పెండ్ అయ్యారు ఇందులో జాబ్ లో, సస్పెండ్ అయిన తర్వాతకి మళ్ళీ ఇష్యూ జరిగింది అని చెప్పేసి. జరిగింది. అంటే అప్పుడు ఎందుకు సస్పెండ్ చేశారు మిమ్మల్ని? మళ్ళీ అప్పుడు ఎందుకంటే ఇలాగేనండి, ఆ ప్యాసింజర్ నేను బస్సు వెళ్తున్నాను మేడం, ఎక్కడ పడితే అక్కడ ఆపినందుకు అవ్వదు కదా మేడం. ఎక్కడ పడితే అక్కడ ఆపినా వెనకాల వాళ్ళతో పడలేం, పోలీసు వాళ్ళతో పడలేం. చాలా మాకు కూడా డ్రైవర్ జాబ్ కానీ ఎందుకు జీవితం అనిపించేస్తుందండి. ఒక్కొక్కసారి ఈ బండి తోలుతాం, ఒక్కొక్కడు రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతారు. చాలా మేము సారన్నా మమ్మల్ని సారనరు, అనపోనే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడరు. ఒకవేళ ఏదైనా బేక్ కొట్టినా ప్రమాదమే, చిన్నది మూవ్ చేసి పక్కకు లాగినా ప్రమాదమే, అలా ఆపమన్నాకాడ ఆపపోయినా ప్రమాదమే. డ్రైవర్ ఉద్యోగం చాలా డేంజర్ అండి. ఎందుకంటే నేను డ్రైవర్ని కాబట్టి ఒక్కోసారి ఏడుపు వచ్చేది, కళ్ళ నీళ్ళు వస్తాయి. ఎందుకు ఈ జీవితాలు, కాళ్ళు ఊసిపోతాయండి, ఉసిపోతాయండి, ఇలా నల్లపోతాం, మోకాళ్ళు వింటావు, పాపులు వచ్చేస్తాయి, తలపూట వచ్చేస్తాయి. ఆడిని కొట్టాలి, ఆడి తప్పుడు ఆడు వార్నింగ్ ఇస్తాడు. చాలా ఇంక అన్నిటికి బూతులు కూడా తిడతారండి. సార్ ఉండండి సార్, ఇక్కడ పక్కన ఆపుతామన్నా ఊరుకోరు, ఆపకపోతే కంప్లైంట్. అంటే ఇప్పుడు ఆపాలి అని అంటే మీకంటూ కొన్ని ఉంటాయి కదా, బస్ స్టాప్ దగ్గర ఆపాలి అని చెప్పేసి మాకు రూల్స్ చెప్తారండి. డిపోలో అయితే పలానా దగ్గర ఆపాలా, కండక్టర్ బెల్ల కొడుతూ ఆపాలా, మీరు అనుకూలంగా వెనక ముందు చూసుకొని ఆపాలా అని అన్ని బాగా చెప్తారు. కానీ ప్యాసింజర్ కంప్లైంట్ ఇవ్వబోతుకి, కాల్ చేయబోతుకి కొన్ని పిలిచి ఏమైంది ఏంటి, అక్కడ సిచ్యువేషన్ ఏంటి అని అడగరండి, అంటే సస్పెండ్.
సస్పెండ్ చేసేసి వెంటనే సస్పెండ్. అంటే ఇప్పుడు నీకు గతంలో ఈ విషయంలోనే సస్పెండ్ చేయడం జరిగిందా? అవునండి. ఇంకొక పాసింజర్ నాతో గొడవ పెట్టుకున్నాడు, ఒరే గిరా అన్నాడు, ఇష్టసరంగా మాట్లాడు, అన్నవాళ్ళు మెట్ల కాడ ఆపమంటే సార్ ఇక్కడ ఆపినందుకు కావచ్చు సార్, జస్ట్ ఒక ఇలా డౌన్ దిగిపోతే అక్కడ కాంప్లెక్స్ అంటే ఇష్టసరంగా మాట్లాడాడు. మాట్లాడడం వల్ల నేను వీడియో తీసుకున్నాను. నా ఇష్టసరంగా మాట్లాడి రాంగ్గా మాట్లాడేసి మీదకి వచ్చి కొట్టడానికి వచ్చాడు. నాకు అప్పుడు సపోర్ట్ చేయలేదు. సపోర్ట్ చేయకపోతే అతను మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి డ్రైవర్ అర్జెంట్గా సస్పెండ్ చేయండి అంటే 2 నెలలు ఎవరికి చెప్పుకోకంటే ఇంటికి అడుగుతున్నాను. అంటే బేసిక్ గా అట్లా ఉండదు కదండి. ఇప్పుడు చాలా మందికి అంటే ఇప్పుడు మీరు ఒక ఆర్టీసీ డ్రైవర్ గా ఇట్లా ఉంటది మా కష్టాలు, కనీసం ఏమన్నా గానీ అంటే కొంచెం వాళ్ళేమన్నా మేమేమన్నా ఎవరేమన్నా మాకే ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి అంటారు కదా. కానీ బయట ఆర్టీసీ బస్సులు చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ ఉంటారు, కాలేజ్ వాళ్ళు, స్కూల్ పిల్లలు అందరూ ఉంటారు. అలా వాళ్ళు వెళ్తున్నప్పుడు ఆర్టీసీ బస్ వాళ్ళు చేసేది కూడా కొన్ని ఉంటాయి. డ్రైవర్ కానీ కండక్టర్ కానీ అంటే ఇర్రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడడం కానీ, బెదిరించడం కానీ, తోసేయడం కానీ, లోపలికి వాళ్ళని జరగండి లోపలికి జరగడం, తోసేయడం కానీ, హ్యాండ్లింగ్ చేయడం కానీ. ఫస్ట్ మెయిన్ మేడం కండక్టర్ గా చెప్తారు అందరూ కూడా లోనికి వెళ్ళండి అని. ఈ ఫోన్లు మాట్లాడుకోవడం, అక్కడ ఉండిపోవడం. నేను ఏంటంటే సడక్కన రైడ్ చెప్పేస్తుంది కండక్టర్ రైడ్ చెప్పినా మూవ్ చేసిన తర్వాత ఆ డోర్లో ఉన్నప్పుడు సడక్కనే చేయి జారిపోతే అది మా మీదకి వస్తుంది. అందు గురించి ఒక్కొక్కసారి చిరాకు పడి, అదే చిరాకు అంటే పూర్తిగా చిరాకు ఏదో సీరియస్ అవ్వమండి అంటే అలాగే గట్టిగా కేకలు వేస్తే ఈ సౌండ్లో వినబడితేనే మా జరగండి అని పెద్ద కేకలేసి జరగమంటారు. కానీ ఇంకో రకంగా ఎందుకంటే ప్యాసింజర్లు ఉంటేనే మాకు ఇప్పుడు అందరూ అలా ఉండరు అంటే అందరూ అలా ఉంటారు అని నేను చెప్పట్లేదు. డ్రైవర్లు అందరూ అలాగే ఉంటారని. కొంతమంది డ్రైవర్లు ఇలా చేస్తూ ఉంటారు. డ్రైవర్లు కానీ బస్సులో అంటే డ్రైవర్ అంటే ఆయన డ్రైవింగ్ లో ఆయన బిజీగా ఉంటాడు, కానీ కండక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే లైక్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం, ఇట్లా తోసేయడము. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు కదా జస్ట్ చిన్నదానికి ఇట్లా మా పైన కంప్లైంట్ ఇస్తే మమ్మల్ని జాబ్ లో నుంచి తీసేస్తారండి అని చెప్పేసి. అలాంటప్పుడు మీ బస్సులో ఎవరైతే కండక్టర్ ఉంటారో వాళ్ళని తోసేయడం కానీ, స్టూడెంట్స్ని తోసేయడం కానీ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కానీ, మాటలు అనడం కానీ, వాళ్ళని ఇవన్నీ చేస్తుంటారు కదా. అప్పుడు వాళ్ళపైన యాక్షన్ ఉండదా? వీళ్ళు ఉంటదండి, 100 మందిలో ఒకరు ఉంటారండి కండక్టర్లు, అందరూ అలా ఉంటారు. ఎందుకంటే చాలా మందికి పిల్లలకు కూడా తెలియదు కదా. యాజ్ ఏ ఆర్టీసీ డ్రైవర్ గా ఇప్పుడు మీరు అంటే చెప్తున్నారు కదా ఇలా యాక్షన్ ఉంటది వాళ్ళపైన కూడా అని చెప్పేసి, అందుకే మిమ్మల్ని అడుగుతున్నా. అంటే పిల్లలు సేఫ్ అండ్ సెక్యూర్ ఉన్నారని నేను చెప్పలేదండి. మాలో కూడా చెడ్డలు ఉంటారు, వాళ్ళ వల్లే ఉన్న వాళ్ళు మంచోడు కూడా చెడ్డ పేరు వచ్చేస్తుంది. సో వీళ్ళకైతే రైట్స్ ఉన్నాయి అంటున్నారు మీరు. అంటే వాళ్ళు వెళ్ళి కేసు పెట్టుకోవచ్చు, ఇంకేమైనా పెడితే కంప్లైంట్ ఇవ్వచ్చు అంటున్నారు. అలా చేస్తే కంప్లైంట్ ఇస్తే వెంటనే డిపో మేనేజర్ మా మీద యాక్షన్ తీసుకుంటారు. అదే అంటున్నారు. ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా, చాలా మందికి తెలియదు. బస్ తోలేప్పుడు సడన్ బ్రేక్ లేకూడదు. అటు లెఫ్ట్ సైడ్ ఇటు రైట్ సైడ్ కూడా మనం చూసుకొని మూవ్ చేసుకోవాలా. కండక్టర్ రైట్ చెప్పినా మనం వెంటనే మూవ్ చేయకూడదు. ప్లాట్ఫామ్ మీద అంటే మెట్లు ఎక్కుతారు కదండి, అక్కడ కూడా ఎలాగ ఎక్కుతున్నారో ఎక్కడో లేరో ఈ మూటలు అవి పెట్టుకుంటారు, పిల్లలు ఉంటారు, చాలా ఇదిగా ఉంటారు, స్కూల్ కాలేజీ పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళందరినీ చూసుకొని మూవ్ చేసుకొని మేము బయలుదేరుతామండి. కానీ ఎలా ఉంటారండి అంటే మీరు అంత సేపు డ్రైవింగ్ చేయడం ఇంచుమించు మాకు ఫుల్గా బస్సు ఎక్కితే 115 మంది ఎక్కుతారండి. అంత రష్ లో కూడా సడన్ బ్రేక్ వేయము, సడన్ బ్రేక్ వేయం. కండక్టర్ కూడా చాలా టికెట్లు కూడా తీసుకోరండి, వెళ్ళిపోతారు. పోనీ మేడం గారు అని ఇంకొకరు మనం ఫ్రంట్ ఉన్న వాళ్ళు కూడా టికెట్ తీసుకోరు. అలా కూడా మా కండక్టర్లు బలైపోతారు. నేనే కూడా టికెట్లు డ్రైవర్ని 2 చేసి ఉన్నాను. వైజాగ్ టు హైదరాబాదు, భద్రాచలం, జైపూరు చాలా తిరిగి ఉన్నాడు. ఇంకొకటి అండి, అంటే మీరు ఆర్టీసీ డ్రైవర్ కాబట్టి అడుగుతున్నాను. అసలు ఆర్టీసీ బస్సులు ఎక్కడ కూడా ఇండికేటర్ వేయరు అని చెప్పేసి వెనకాల ఉన్న కార్లు కానీ బైకులు కానీ తల బాదుకుంటారు. అరే వీళ్ళు ఇండికేటర్ వేయరు, ఏమేయరు, గవర్నమెంట్ జాబ్ అని చెప్పేసి వీళ్ళకి ఇంకా ఇట్లా పొగరు ఉంటది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇండికేటర్స్ కానీ ఆపకపోతే ఆ ప్లేస్ లో ఆపకపోతే పళ్ళపోతాం పాసింజర్ల తోటి. అందుకే మేము ఎక్కడ పడితే అక్కడ ఆపాలి. ఎక్కడ పడితే అక్కడ ఆపే రూల్ మీకు ఉందా? అంటే లేదు. బట్ ఎలా ఆపుతారు మరి? పబ్లిక్ తెలియదు కదా మేడం. పబ్లిక్ కోసం అని చెప్పేసి మీరు ఇండికేటర్ వేయకుండా అలా ఆపిరనుకో వెనకాల వచ్చే వెహికల్స్ కి ప్రాబ్లం అవుతుంది కదా. సడన్లీ వాళ్ళు వచ్చి డాష్ ఇవ్వడం కానీ, ఆ తర్వాత ఇవన్నీ యాక్సిడెంట్స్ అని ఎలా జరుగుతాయి? ఇలా కదా జరుగుతాయి. మరి అలాంటప్పుడు తప్పు మీదే ఉంటారు కదా. ఆపకపోతే మళ్ళీ మమ్మల్ని సస్పెండ్ చేస్తారు కూడా.
ఆపకపోతే ప్యాసింజర్స్ కోసం ఆపాల్సిన అవసరం మీకు లేదు కదండి. ఉండండి మరి. మీకంటే ఒక బస్ స్టాప్ ఉంటది కదా, బస్ బస్ స్టాప్ స్టాప్ లో ఆపుదాం మాకుంటది. నచ్చమల్ల తొక్కి లాగాలంటే మాకు కాల్ సరుకులు వచ్చేస్తాయి. కానీ ప్యాసింజర్లు ఆపకపోతే కంప్లైంట్ వెంటనే ఫోన్ కూడా ఎత్తున్నారు. ఫోన్ కూడా అప్పుడు వాళ్ళు తెలుసుకోరంటే మీరు సిచ్యువేషన్ చెప్తారు కదా, ఇలా సిచ్యువేషన్ దాకా రానిరండి. కనుక్కోరు అసలు ఏమైంది ఏంటి అని. ఆయన పక్కన పెట్టండి, రేపు ఉద్యోగం వేయకండి అంతే. ఉద్యోగంలో ఇప్పుడు మాకు డ్యూటీ లేసి వాళ్ళు ఉంటారండి, కండక్టర్లకు ఒకరు డ్రైవర్లకు ఒకరు. వాళ్ళు కాల్ చేస్తారు మాకు 10-11 గంటలకు రేపు డ్యూటీకి ఈరోజు చేసేస్తారు. ఆయన పక్కన పెట్టండి. డిప్యూటీ గారి కాడికి వెళ్ళిపో. డిప్యూటీ ఏం చేస్తాడు, 4 రోజులు పొందారు, నువ్వు చాలా ఎక్స్ట్రా చేస్తున్నాడు. అదేంటి సార్ ఏదైనా అడగకంటే మీరు ఎలా చేస్తారు సార్, అది ఇదేనా. సరే, సో మొత్తానికి మీరు ఆర్టీసీ డ్రైవర్ గా ఉన్నా గానీ కిలికిలియే సాంగ్ అని చెప్పేసి డాన్స్ వేసి మొత్తానికి అయితే వైరల్ అయ్యారు. 6 months బ్యాక్ ఇదంతా జరిగింది కదండి. మరి ఏంటి అంటే మీ ఇంట్లో వైఫ్ గానీ ఏం రియాక్ట్ అవ్వలేదా? ఏంది టిక్ టాక్ లో ఏంది, నీ డాన్స్ లేంది, అది కాస్త జాబ్ మీదకి రావడం ఏంటి అని చెప్పేసి? నిజంగా మా మిసెస్ కూడా చాలా సపోర్ట్ చేస్తుందండి. నా కన్నా తల్లి కంటే ఎక్కువండి. నాకు ఈ రోజు కూడా మా పిల్లలు సపోర్ట్ చేస్తున్నారు, మా భార్య మా మిస్సెస్ సపోర్ట్ చేస్తుంది. అలాగే నా కుటుంబం చాలా మంది వదిలేసిన వాళ్ళు కూడా నా దగ్గరికి ఈ రోజు మాట్లాడడానికి వస్తున్నారండి. నాకు ఆడ ఏమీ లేదండి, ఏమీ లేకపోయినా అప్పుడు నన్ను పట్టించుకునేవారు కాదు. ఒరే లవరాజు అన్న వాళ్ళు ఈరోజు బుజ్జోడు అంటున్నారు, లేకపోతే లావబాబు అంటున్నారు. ఇలాగా పబ్లిక్లో కూడా మనకు మంచి పేరు. ఇదంతా కారణం పబ్లికేనండి. తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా చాలా నన్ను పైకి తీసుకొచ్చారు. ఇప్పటికి కూడా డాన్సులు చేస్తున్నట్టున్నారు. అంటే డాన్స్ అంటే ఇంట్రెస్ట్ బాగా ఎక్కువ, చాలా ఎక్కువ అండి. నేను ఈ డాన్స్ చేస్తానే మన వైజాగ్ సత్య గారికి ఎన్నో మెసేజ్లు పెట్టాను. అంటే అతను చాలా మందికి కూడా హెల్ప్ చేస్తున్నారండి. ఓ రకంగా చూసుకుంటే నేను ఈ జీతంతో అయితే ఎక్కువ బతకలేమండి. కొంచెం ఏమైనా అవకాశాలు వస్తాయి, ఏ టీవీ ఛానల్ ఏదో యూట్యూబ్ లేకపోతే ఏదో అలాగా వైజాగ్ సత్య గారు లైన్లోకి వస్తారేమో అని మెసేజ్లు పెడతానున్నానండి. అలా పెట్టడమే. నా ఫోన్ నెంబర్ పెట్టడం. నాకు పెద్ద చదువు ఏది లేదండి, వాళ్ళు తెలివితేటల కొలిది అలా చేసుకోవడం. ఒక రోజు అయితే మన టిక్ టాక్ దొరగారావు గారు మా సైడ్ డాన్స్కి వచ్చారండి. ఆ రోజు నన్ను చూసి టిక్ టాక్ దొరగారావు గారు నన్ను మెచ్చుకున్నారు, మీ డాన్స్ సూపర్ అని. అప్పుడు అలాగా 2-3 రోజులు పోయిన తర్వాత వైజాగ్ సత్య గారు లైన్లోకి వచ్చారండి నాకు. సో నాకు ఇల్లు లేదండి, అలా లేదండి, ఇలా లేదండి అని అన్ని మాట్లాడితే అన్ని నేను చేసి పెడతాను, నీకు మంచి చేస్తాను అని వైజాగ్ సత్య గారు అయితే నా గురించి చాలాగా హెల్ప్ చేస్తున్నారండి. నిజంగా అతనికి అయితే ఎప్పుడు మేము రుణపడి ఉండిపోతామండి. సో ఇప్పుడు ఏంటంటే ప్రోగ్రామ్స్ అంటున్నారు, జబర్దస్త్ అంటున్నారు, కొన్ని చెయ్యాలి అనుకుంటున్నాను అంటున్నారు. అంటే ఏం చేస్తారు ఫ్యూచర్ లో? అంటే ఈ జాబ్ వదిలేస్తారా? గవర్నమెంట్ ఆర్టీసీ బస్ డ్రైవర్ వదిలేసి ఉద్యోగం అయితే వదిలేనండి. నేను అయితే ఉద్యోగం మనకి లీవ్ ఇస్తారండి. లీవ్ ఇస్తే ఇక్కడికి మన హైదరాబాద్ షిఫ్ట్ అంటే ఒక 10 రోజులు ఎక్కడొక్కడ రూమ్ తీసుకుంటాం. ఏదో డ్యూటీ ఒక 10 రోజులు సెలవు పెట్టుకొని హైదరాబాద్ వచ్చి ఒక 20 రోజులు అలా ఉండి మళ్ళీ చూసుకొని అలాగే వెళ్తామండి. అలాగే ఝాన్సీ ఎవరైతే ఉన్నారో కండక్టర్ ఝాన్సీ కూడా ఇలాగే డాన్స్ వేసి చాలా ఫేమస్ అవడం, వైరల్ అవడం జరిగింది కదా. ప్రీవియస్ లో మీరిద్దరు కలిసి డాన్సులు చేసేవాళ్ళు అని కూడా విన్నాం, నిజమేనా? లేదు మేడం, అప్పుడంటే ఆవిడ మేము గాజువాక డిపోలో నేను చేసినప్పుడు ఆ మేడం కూడా అక్కడ కండక్ట్ చేసింది ఛానల్ అండి. అప్పుడు ఆవిడ డాన్స్ చేసేది కానీ మనకి అంత అనుభవం లేదు. ఆవిడతోటి వెళ్ళాలా చెయ్యాలా అన్న లేదా మేడం. బాగా ఎప్పుడు బుల్లెట్ బండి వైరల్ ఉందో కలుద్దామని చాలా చుట్లు ట్రై చేశాను కానీ అవకాశం లేదు. ఆ డిపోలోని మాకు ఉంటాడండి ఒక అతను ఉంటాడు. అతను అనే ఇలాగ ఝాన్సీని కలాలనుకుంటున్నానని అంటే ఇప్పుడు మనకి ఎక్కడ తగిలితే ఝాన్సీ ఆల్రెడీ ఇప్పుడు ఆమె చేయట్లేదా? అంటే కండక్టర్ గా చేస్తలేదా? ఇప్పుడు కండక్ట్ చేయలేదండి, కండక్ట్ చేయలేదు. ప్రోగ్రామ్స్ కి ఎక్కువ వెళ్తున్నారు. మా చుట్టుపక్కల ఏరియా నర్సిపల్లి డిస్టిక్ కానీ, అనకాపల్లి కానీ, గాజువాక్ కానీ, పాడేరు కానీ, భద్రాచలం కానీ చుట్టుపక్కల మంచి బాగా ఈవెంట్లు అయితే వాళ్ళకి బాగా వస్తాయి. ఇప్పుడు నువ్వు కూడా అట్లనే ఈవెంట్లు చేసుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నారు? ఈవెంట్లు చేసుకుందామని, అదే జబర్దస్త్లో ఏమన్నా అవకాశం వస్తుందని, ఫోన్ వస్తుందని ఎంత ఆశపడ్డానండి. అంటే వైరల్ ఉన్న వాళ్ళే జబర్దస్త్లోకి పిలుస్తున్నారు కదా, అలాగే నాకు కూడా ఏమైనా అవకాశం వస్తుందని ఎంతో ఊహించుకున్నానండి. అవకాశం రాలేదు. మరి మీ మీడియా ద్వారా ఏమైనా అవకాశాలు వస్తాయని నేను ఏదో కోరుకుంటున్నాను. అప్పట్లో మొత్తం ఇక
మీదే హెడ్లైన్స్ అన్నీ ఇలా డాన్స్ వేసాడు అని వచ్చినాయి. మొత్తానికైతే జబర్దస్త్కి కానీ ఇట్లా సినిమాలలో చేస్తా అని చెప్పేసి అనుకున్నావైతే ఇక అప్పుడు అడిగారండి మామూలుగా సుమన్ టీవీ ఛానల్ అందరూ అడిగారు, ఆర్కే టీవీ వాళ్ళు కూడా ఏమైనా సాయిస్ వస్తే వెళ్దాం ఏంటి సాయిస్ వస్తే వదులుకుంటాం సార్, ఉద్యోగం ఇలా చేసుకుంటాను, సాయిస్ ఇలా చేసుకుంటాను, ఏదో పిల్లలు పోషించుకోవాలి కదండి. ఆ రోజు 3 పిల్లలు కనేసాను, ఇల్లు లేదు ఏమీ లేదు, నన్ను చాలా పేద కుటుంబం, ఈ డ్రైవర్ జాబ్ చేసుకుంటాను, ఆ రూపాయి పట్టుకెళ్ళి పిల్లలు పోషించుకుంటాను, ఈఎంఐలు కట్టుకోవాలా, బండి ఫైనాన్స్ కట్టుకోవాలా, కరెంటు బిల్లు కట్టుకోవాలా, ఏమైనా అవకాశాలు వస్తే చిన్న ఈవెంట్లు కూడా అలాగే దొరకగా టిక్టాక్ దొరకగా నాకు 2 ఈవెంట్లు తీసుకెళ్ళి 2 5,000 ఇచ్చారండి. 2 5,000 ఇచ్చారు. మనకి అప్పుడు కూడా యాక్సిడెంట్ అయిపోయిందండి నాకు. అంబేద్కర్ జయంతి రోజు బాగా కాల్ యాక్సిడెంట్ అయిపోతే చాలా మంది మా డ్రైవర్ సోదరులు కానీ అలాగే ఫ్లైట్ నుంచి కానీ చాలా మంది నాకు హెల్ప్ చేశారండి. కాదు, ఈవెంట్కి వెళ్ళినారు కదా, ఏం చేస్తున్నారు ఈవెంట్ లో మీరు? డాన్స్ అండి. డాన్స్ చేసినారా? డాన్స్ అంటే మళ్ళీ కిలికిలి అండి, వేరే సాంగ్ అండి, మళ్ళీ సాంగ్ ఏం అదేం వేయరు అంటే ఆ సాంగ్ తోనే ఫేమస్ అయినావు కదా, మేబీ అదే సాంగ్ ఫేమ్ కట్టించుకున్నానండి ఇంటికాడ. ఏది హెడ్లైన్ పడ్డది కదా ఆ బస్సు మొత్తం నేను ఫేమ్ కట్టించుకొని ఇంట్లో. అంటే నేను ఏమంటున్నా అంటే న్యూస్ లో హెడ్లైన్స్ పడేసి ఇట్లా చేసిండు అని చెప్పేసి కదా, అదేమన్నా ఫ్రేమ్ కట్టించుకున్నారా అని చెప్పేసి. ఓకే, ఆ బస్సు ముందు డాన్స్ చేసిందే, బస్ ముందు డాన్స్ చేసి పెట్టుకున్నారు, ఫేమ్ కట్టించుకున్నాం. లోకేష్ గారు తోటి తీయించుకున్నా ఫోటో కూడా పెద్ద ఫేమ్ చేయించుకున్నాం. అది కలిసిన అన్నారు కదా. ఇప్పుడు నాకు వైజాగ్ సత్య గారు ఏమన్నా వైజాగ్ సత్య గారు అవకాశం ఇస్తే ఒక ఫోటో తీసుకుందాం అని అనుకుంటున్నాను సార్, మరి బిజీగా ఉన్నారంట. సత్యతో ఫోటో తీసుకొని ఫ్రేమ్ కట్టించుకోవాలి అనుకుంటున్నారు, మరి ఇవ్వలే ఫోటో ఇప్పటి వరకు? లేదండి సార్, మనకి దొరకగా అయితే టచ్ లోకి వచ్చేది కానీ మన సార్ మరి మాకు కాలేదు, కలుస్తామని అన్నారు. కాల్ చేశానండి, జాయిగా ఫోన్ నెంబర్ తీసుకున్నాను, కాల్ చేశాను, బాగా మాట్లాడారు, నేను ఉన్నానని నాకు చాలా సపోర్ట్ చేస్తానన్నారండి. ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో అయితే మీరైతే వైజాగ్ సత్య గారికి అలాగే టిక్టాక్ దొరకగా చాలా మంది కూడా షేర్ చేసేదాకా మాత్రం మరి ఇది వెళ్ళాలండి. నాకు అవకాశాలు రావాలా, చిన్న వాళ్ళు ఈవెంట్లకి అది వెళ్తున్నారు, వాళ్ళ గ్రూప్ లో కూడా నన్ను జాయిన్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వైజాగ్ సత్య వాళ్ళ గ్రూప్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా, అయిపోయారా? లేదు మేడం, అవనందుకు ఫోన్ నెంబర్ లేదండి, వాళ్ళు అసలు మాకు టచ్ లో రాలేదు, మెసేజ్లు పెడతాం రాలేదు. ఓకే, సో మొత్తానికైతే మీ మీడియా ద్వారా నేను కలుసుకోవాలి, గ్రూప్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఇంటర్వ్యూ చూసినాక మిమ్మల్ని అయితే వాళ్ళ గ్రూప్ లో జాయిన్ చేసుకుంటారు, ఎందుకంటే చెప్పారు కదా జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారని. ఏం చేస్తారు వాళ్ళ గ్రూప్ లో జాయిన్ అయ్యి మీరు, అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈవెంట్లకి వెళ్తున్నారు మేడం, ఈవెంట్లకి వెళ్ళినప్పుడు వాళ్ళతో ఒకటి ఈవెంట్కి వెళ్తాను, ఎంతో కొంత ఇస్తారు, నేను పిల్లలు పోషించుకుంటాను. రీల్స్ కూడా చేస్తారా? మంచి అంటే వాళ్ళు మంచిగా రీల్స్ కూడా చేస్తుంటారు కదా, మీరు కూడా వాళ్ళ అవకాశం ఇస్తే నేను రీల్స్ కూడా చేస్తాను. వాళ్ళంటే ఎప్పటి నుంచో నాకు కూడా వాళ్ళంత. ఎవరితో చేస్తారంటే ఎవరితో రీల్ చేయాలండి వాళ్ళ బ్యాచ్ లో? వైజాగ్ సత్య గారు, ఉప్పల్ బాలి గారు, టిక్టాక్ దొరగారు గారు, వీళ్ళు ముగ్గురు నాకు అంతే, వాళ్ళతోనే చేయాలన్నా ఇంకా వేరే వాళ్ళతో రీల్స్ చేయాలని లేదా? ఉన్నది మేడం, మరి వాళ్ళ అవకాశం ఇవ్వాలి కదండి. ఇప్పుడు మీ అవకాశం ఇవ్వాలి కదా మేడం, మనం ఎంతో ఊహించుకుంటాం. ఇప్పుడు వైజాగ్ సత్య గారు నాతో మాట్లాడితే నేను ఊహించుకోలేదు, కానీ ఎన్నో మెసేజ్లు పెట్టాం, ఎంతో ఇన్స్టాలో ప్రతి వీడియో కూడా మెసేజ్ పెట్టుకోండి. మెసేజ్ అంటే ఏంటంటే ఫోన్ నెంబర్ పెట్టుకోండి, ఒకవేళ చూసి చేస్తారేమో ఏటని లేదు. అంటే ఇప్పుడు వాళ్ళ గ్రూప్ లో లేడీస్ కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా డాన్సులు చేస్తుంటారు, రీల్స్ చేస్తుంటారు, అట్లా వాళ్ళకి ఎవరు అంటే నువ్వు ఎవరికి ఫ్యాన్ అందులో వాళ్ళ దాంట్లో ఎవరితో చేయాలనుకుంటున్నావు రీల్? అందరితో చేస్తాను మేడం, అందరు ఒక కళాకారుని కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఇప్పుడు వచ్చి డాన్స్ మీతో చేయాలని ఉందని అనుకున్నారు అనుకోండి, అక్కడే చేస్తాను, అక్కడ సిగ్గుపడకూడదండి. కళాకారు మనం పైకి లాగాలి, పబ్లిక్ లో మనం ఇది చేసుకోవాలి, మంచి పేరు తెప్పించుకోవాలంటే చేయాలండి, తప్పు. సో మొత్తానికైతే ఆ సత్య వాళ్ళ బ్యాచ్ లో జాయిన్ అయిపోయి ఈవెంట్స్ అట్లాగే రీల్స్ చేస్తూ ఇంకా ఫేమస్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారు, ఛాన్స్ రావాలి. నాకు ఇంకా సాయిస్లు కూడా సినిమాలో వెళ్తున్నారు కదండి, ఆ సాయిస్లు కూడా వస్తే నాకు ఎంతో సంతోషం. నా చిన్నప్పుడు గోల్ అండి. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతానండి మీకు, అంటే నాకు ఇట్లా ఈవెంట్స్ చేసుకోవాలి, ఇట్లా యాక్టింగ్ చేయాలి, ఇలాంటి ప్రోగ్రామ్స్కి వెళ్ళాలి అనుకుంటున్నారు కదా, మీకు ఒకవేళ వాళ్ళు పేమెంట్ ఏమి ఇవ్వము చేయండి అంటే చేస్తారా? మేడం అంచమలా అంటారు కదండి, ఏదో ఒకసారి అంటే ఒకవేళ అట్లా అంటే ఏమంటారు, చేస్తారా లేదంటే పేమెంట్ కావాలి అంటారా? పేమెంట్ అడగను కానీ ఛార్జీలు కన్నా ఇవ్వమంటామండి.
ఛార్జీలు కన్నా వేయండి వస్తాను ఈవెంట్లు మరి ఏదోలాగా చెయ్యాలి మరి అలా ఉండిపోతే అవ్వదు కదండి పబ్లిక్ తెలియాలంటే చెయ్యాలి. సో మొత్తానికైతే మీరు ఫేమస్ అవ్వాలి, అవునండి, ఎప్పుడు పబ్లిక్ ఫిగర్ ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. పబ్లిక్ కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తుందండి, ఇంకా సపోర్ట్ చేయాలని. మరి మీకు ఇంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీరు డ్రైవర్ ఎందుకు అయ్యారండి? అంటే మీరు ఇలా డాన్సర్ కానీ ఇలా అయి ఉండొచ్చు కదా. మేడం నాకు సపోర్ట్ చేసుకోలే అవ్వలేదండి, మా మిస్సెస్ నాకు సపోర్ట్. కానీ మా ఇంటికాడ కష్టపడకపోతే బయటకు వెళ్ళకపోతే గడప. మా నాన్నగారు కానీ మా అక్క కానీ మా తమ్ముడు కానీ మా అత్తయ్యలు కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు మమ్మల్ని. మొన్న డీసెంట్ గా నేను వైరల్ అవ్వని కానీ అందరు పట్టించుకుంటున్నారు కానీ ఎవరు పట్టించుకోలేదు. ఎంతో కష్టాలు పడ్డాము మా పిల్లల గురించి కానీ నా గురించి కానీ మా మిస్సెస్ గురించి కానీ. మా మిస్సెస్ అయితే ఇప్పుడు కట్టదండి, నువ్వు నచ్చిన అమ్మాయితో డాన్స్ అంటే నువ్వు ఇబ్బంది పడినా నువ్వు పైకి రావాలి, మంచిగా చాలా గలీజ్గా వేయకంట శాండల్గా వేయకంట మంచిగా వేసి మంచి పేరు తెచ్చుకో. ఓకే లోవరాజు గారు, మొత్తానికైతే 6 నెలల క్రితము మొత్తానికి బీభత్సం సృష్టించారు. సో ఈ రోజు మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు, ఏం జరిగింది ఏంది అని చెప్పేసి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు ఈరోజు. అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఇంటర్వ్యూ అండి. అలాగే మీ డాన్స్ అయితే ఖచ్చితంగా మా ఆడియన్స్కి కావాలి కాబట్టి సో ఒక్కసారి మీరు డాన్స్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. హాయ్ అండి, నేను మీ సాయిరామ్ శంకర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ JR7 మీడియా. JR7 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. JR7 మీడియాని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. JR7 మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి విషయాల్ని గ్రాప్ చేసుకోండి. Please subscribe JR7 Media.